ఆంధ్రాలో అతిపెద్ద స్వయంభూ శివలింగం. లంక విజయం తర్వాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వెళ్తూ శ్రీకాకుళం జిల్లాలో సుమంత కొండపై విశ్రమించారు. ఆ కొండపై ఉన్న దివ్యమైన ఔషధాలను చూసి సుషేనుడు అనే వైద్యుడు మైమరిచిపోయి ఆ ప్రాంతంలో రోగాలతో బాధపడే వారికి వైద్యం అందించడం కోసం అక్కడే ఉండిపోయాడు. ఆయన శివుని కోసం తపస్సు చేస్తూ రామనామం జపిస్తూ సేవ చేశారు. కొన్నాళ్లకు ఆయన తపస్సు చేస్తూనే మరణించారు. ఆ తర్వాత ఆయన కలవడానికి వచ్చిన హనుమానికి కేవలం సుషేనుడు అస్థికలు మాత్రమే కనిపించాయి. హనుమాన్ భక్తితో ఆ అస్థికలపై మల్లెపూలు వేసి దానిపై జింక చర్మాన్ని కప్పాడు. విషయం తెలుసుకున్న శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ఆ కొండపైకి వచ్చి జింక చర్మాన్ని తొలగించగా లోపల శివలింగం కనిపించింది. వెంటనే దగ్గరలోని కోనేరులో స్నానం చేసి రాముడు పూజ మొదలు పెట్టగానే ఆ శివలింగం పెరగడం మొదలైంది. పూజ ముగిశాక దాని పెరుగుదల ఆగిపోయింది. అందుకే ఇది అతిపెద్ద స్వయంభూ శివలింగంలోని ఒకటిగా నిలిచింది. పూర్వం ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్న రాజుకు నాకు ఏ నీడా వద్దు, ఎండలో వానలో భక్తులకు నేరుగా దర్శనమిస్తానని శివుడు కల్లో